సో కాబట్టి అపోహలకు లోను కాకండి. మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది, స్పష్టమైన విధానాలు. మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది, రాజకీయంగా నాకు అవగాహన ఉంది, అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడిగితే ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను, పరిపాలన అనుభవం ఉండి 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం. మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మేడిగడ్డలాగా అయింది. కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వము. 2 రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము, మాకు భేషజాలు లేవు. ఎవరిదైనా సలహా వింటే మనం చిన్నోళ్ళం అవుతామని అనుకోము. ఎవరైనా సలహా ఇస్తే, అనుభవజ్ఞుడు సలహా ఇస్తే అది ఉపయోగపడితే, అది రాష్ట్రానికి ఉపయోగపడితే అది మాకు ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం. రాజకీయంగా మాకు ప్రయోజనం, ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో గతంలో సృష్టించిన సమస్యల్ని పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటూ ఆ ప్రణాళికలో భాగంగా స్టేక్ హోల్డర్స్ అందరితోని మాట్లాడే విధానాన్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు అనిపించవచ్చు కొంత గందరగోళం, కొంత ఆలస్యం అవుతుందనో. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఎంఏయుడి ఆయన దగ్గర ఉంది, ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉంది, మా అనుమతులు ఏమీ వస్తలేవు, ఎక్కడొక్కడ ఆగిపోయినట్టున్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఇంట్రెస్ట్లు వచ్చి నెత్తి మీద పడుతున్నాయి. ఇట్లా మీ ఆలోచన మీదే, నేనేం మీ ఆలోచనని తప్పుపట్టట్లేదు. మీరు మీ ఆందోళన కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాంటే బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం. అందుకోసమని నేను ఏం చేస్తున్నానో నాకు అవగాహన ఉండాలని నేను ఎక్కువ నమ్ముతా. చేసేసిన తర్వాత ఇదేందని నేను ఆలోచన చేయను. చేయకంటే ముందు 100 సార్లు ఆలోచన చేస్తా. ఆలోచన చేసినాక నిర్ణయం తీసుకున్నాక ఇంకెవరేం చెప్పినా కూడా నా నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా. నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆలోచన చేస్తే అది నా విధానానికి విరుద్ధము. అందుకే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా తీర్చిదిద్దుదాము. మీకు ఏమున్నా ఏదైనా నా దగ్గరికి రావచ్చు, చెప్పొచ్చు. పర్సనల్ ఎజెండా లేకుండా స్టేట్ ఇంట్రెస్ట్లో వస్తే 100% అక్రాస్ ద టేబుల్ ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తా. పర్సనల్గా కూడా ఏదైనా ఉంటే అది చట్టపరిధికి లోబడి ఉంటే పర్సనల్గా కూడా ఎవరికైనా పలకడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చట్టాన్ని ఉల్లంఘించి పర్సనల్గా ఎవరికైనా ఉపయోగపడాలంటే అది నా దగ్గర కుదరదు. ఇప్పటికే మీకు అవగాహన వచ్చి ఉండొచ్చు. నేను నియమిస్తున్న అధికారులను కానీ, నేను తీసుకుంటున్న నిర్ణయాలను కానీ, ఇంతవరకు నేను అధికారులు ఎవరికైతే అవకాశం వచ్చిందో ఎవ్వరూ నన్ను కలవలేదు, నన్ను అడగలేదు, అంత ధైర్యం ఎవరు చేయలేదు. నేనే కష్టపడే అధికారులు, రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగపడే అధికారులు, ట్రాన్స్పరెంట్గా పరిపాలన అందిస్తారు, డీవియేట్ వయలేట్ చేయకుండా చట్టాన్ని అమలు చేస్తారు అనుకున్న వాళ్ళందరికీ నాకున్న అవగాహన మేరకు, అంటే అందరికి అవకాశం వచ్చిందంటే రాకపోవచ్చు. ఒక పోస్ట్ ఉంటే 10 మంది ఈక్వల్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరికో ఒకరికే ఇవ్వగలుగుతాను నేను. కాబట్టి భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి. క్రడాయి కూడా నేను చెప్పేది ఒకటి, ఈ నగరం మనది. ప్రపంచంలో ఏ నగరానికైనా గుర్తింపు ఏంటంటే బిల్డర్స్ కట్టిన ల్యాండ్ మార్క్సే. నీకు న్యూయార్క్లో పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ